నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. మరి మీరు అగ్రియా డిసగ్రియా? అగ్రి సార్. 13 ఫిబ్రవరి 2004 13 ఫిబ్రవరి 2004. 9:15 AM గోదావరి కని. అవును సార్. ఇది పర్ఫెక్ట్ టైమా? డీటెయిల్సా? పర్ఫెక్ట్ టైమ్ అండ్ డీటెయిల్స్ సార్. ఒక 2 నిమిషాలు కొంచెం పెంచుకోవచ్చు కదా. ఉదయమే కదా మీరు పుట్టింది? మార్నింగే సార్, నేను మార్నింగే పుట్టా. ఓకే ఓకే. సో 9:17 అలా వేసుకుందాం. ఓకే సార్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, ఇంకేం కావాలి? సార్ నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎంబీఏ చేస్తున్నా నేను. ఎంబీఏ ఏంటిది జాబ్ దానిలో? ఎంబీఏ అందులో అంటే ఇంకా ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఇయర్ సార్. మేము ఇంకా సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ సెకండ్ లో. ఓకే, రైట్ రైట్. ఓకే, అదేం తీసుకుందాం అనుకున్నారు అయితే? హెచ్ఆర్ తీసుకుందామా అనుకుంటున్నా సార్. హెచ్ఆర్ తీసుకుందాం అనుకున్నా. గోదావరి కన్నా రావట్లేదు. గోదావరి రామగుండం నుంచి గోదావరి కానీ ఎంత దూరం ఉంటుంది? 10 కిలోమీటర్స్ సార్. అంతేనా? 10 కిలోమీటర్స్ అయినా? ఓకే, డిగ్రీలు ఏం మారలేదులే. మీన లగ్నమా మీది? అవును సార్, మీన లగ్నమే. ఓకే, మీన లగ్నం, విశాఖ నక్షత్రం. అవును ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఏం కావాలైతే? నాకు జాబ్ సార్, నాకు జాబ్ ఇప్పుడు ఇంకా అయిపోలే కదా ఎంబీఏ, అప్పుడే జాబ్ ఎందుకు మరి? లేదు సార్, బీటెక్ అయిపోయినాక కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంబీఏతో దానికి సంబంధం ఉండదు యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే, సరే అయితే. సో ఇప్పుడు ఆల్రెడీ ట్రై చేస్తున్నారా మీరు? ట్రై చేస్తున్నాను సార్. ఏం జాబ్ అది ట్రై చేసేది? ఐటీఏ సార్. సాఫ్ట్వేరే? సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు మరి మీరు ఏమన్నా నేర్చుకున్నారా? ప్రోగ్రామింగ్ స్కిల్ సెట్ ఉందా? నేర్చుకున్నాను. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ నేర్చుకున్నా సార్. సూపర్ సూపర్, అయితే వెరీ గుడ్. చూద్దాం, చార్ట్ చూద్దాం. 2004 కదా, సో ఒక్కసారి రివ్యూ చేస్తా. ఉన్నదానిలో 4-5 ఈవెంట్లు అన్నా చెప్పడానికి ట్రై చేస్తా. మీరు మంచిగా రెసిప్రోకల్ ఉన్నారు. ఎస్ నో చెప్పండి నాకు. ఓకే సార్. మీన లగ్నం, లగ్నంలో శుక్రుడు కానీ వక్రించిన శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శని వక్రించి రాహు నక్షత్రంలో ఉన్నాడు. శనికి ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, సో రవి ద్వితీయానికి కనెక్టెడ్. చంద్రకేతువులు కలిసి ఉన్నారు, అది డిస్టర్బెన్స్ అనమాట. అష్టమంలో పంచమాధిపతి స్పాయిల్డ్, కానీ గురువు స్టార్ని ఫాలో అవుతున్నాడు. గురువుకి క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి పాపం చంద్రుడికి రాదు. అంటే పంచమాధిపతి పోయాడు, అర్థమైందా? పంచమాధిపతి పోయినప్పుడు చదువు బాగా వచ్చిందనుకో, సంతానానికి ప్రోగ్రెస్కి ఇట్లాంటి వాటిలో ఇష్యూస్ ఇస్తుంది. చంద్రుడు యోగకారకుడు, మీన లగ్నానికి డిస్టర్బ్ అయిపోయాడు. కాబట్టి ఏంటిది, కష్టపడాల్సి వస్తుంది, అంత ఈజీగా లేదు. అరే మళ్ళీ సప్తమాధిపతి కూడా డిస్టర్బ్ అయ్యాడు. అంటే బుధుడు ఇన్ చంద్ర నక్షత్రం, చంద్రుడు అష్టమానికి కనెక్ట్ అయ్యి కీర్తితో కలిసి ఉన్నాడు కదా. అంటే పంచమ సప్తమాలు దీనిలో దోషం ఉన్నాయి. అంటే ఏంటిది, సంతానానికి, పెళ్లికి, వీటన్నిటికీ కూడా కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తూ ఉంది. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే పర్లేదు, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. మీరు అడిగింది చెప్పాలి కాబట్టి వర్క్ అయితే పర్వాలేదు, చూద్దాం. సో చెప్తా ఉంటాను, ఎస్ నో చెప్పండి. 10th హౌస్తో ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఓకే, దట్ ఈస్ గుడ్. కాకపోతే పుట్టినప్పుడు ఆ మార్స్కి సాటర్న్కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఇమీడియట్గా ఫామ్ అయింది కాబట్టి ఏమన్నా మరి గబాలను కింద పడడం, ప్రమాదాలు, మంచం మీద నుంచి పడిపోవడం ఇట్లాంటివి ఏమన్నా పనిచేసాయా? లేదంతా బాగున్నాయి అంటారా పుట్టినప్పుడు? 5, 6 బాగానే ఉంది సార్. అప్పుడైతే ఏం పెద్దగా ఏం కాలేదు. ఏం కాలేదు, మంచిది, సంతోషం. దాని తర్వాత అప్పుడు ఫాదరు, వర్క్ ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. ఓకే, తర్వాత అయినా కానీ రిజల్ట్ ఇస్తాయి. తర్వాత 2006, 2007లో బాగానే ఉంది. మళ్ళీ అంటే మిక్స్డ్గా వెళ్తా ఉంది. అంటే పైకి ఏమి వెళ్ళనియట్లేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. కానీ 6, 7లో మళ్ళీ వెళ్ళనియట్లేదు. మళ్ళీ 7 దగ్గర ప్రాబ్లం ఉందన్నమాట. అక్కడ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. మళ్ళీ ఏమన్నా ప్రమాదాలు లాంటిది కానీ, లేదంటే ఫాదర్ వర్క్ ప్రొఫెషన్ పరంగా కానీ అక్కడ ఏమన్నా ఇబ్బందులు కనిపించాయా? కనిపించాయి సార్. ఏమైంది కనిపించడం అంటే? మా మమ్మీ వాళ్ళ డాడీ చనిపోయిండు. ఓకే ఓకే, అది కాకుండా ఇంకా
ఇంకా అంత అంతే బానే ఉంది. సార్ ఇంకా. ఓకే. అంత బానే ఉంది. తర్వాత నెక్స్ట్ మామూలుగా వెళ్తా ఉంది సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో 8, 9 ఇవన్నీ మామూలుగా పోతా ఉన్నాయి. చూద్దాం మళ్ళీ ఏమన్నా వచ్చినప్పుడు చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ గురుదశ జరుగుతూ ఉన్నది. మామూలుగా పోతా ఉందన్నమాట. గురువు న్యూట్రల్గా చేసేది ఫలితం వస్తూ ఉంటుంది అనమాట. మిరాక్యులస్ రిజల్ట్ ఏమీ కాదు. 2012లో ఉన్నదానిలో కొంత ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. 10th హౌస్ ట్రైన్ జూపిటర్ అనమాట. రెట్రోగ్రేడ్ క్యాన్సిల్ అయి ఫలితం ఇస్తాడు. మీ చదువు ఇంత ముందు కన్నా కూడా కొంచెం పెరగాలి. అట్లనే ఫైనాన్షియల్గా కూడా ఇంత ముందు కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి. ఏమన్నా ఆ 2012, 13లో వచ్చినట్టు అనిపించాయి కదా? అవును సార్. ఎస్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఏమొచ్చింది అక్కడ? నా స్టడీ ఇంప్రూవ్ అయింది. మేము ఫైనాన్షియల్ ఫోన్ దూరంగా వెళ్ళిపోతుందా, ఇంటర్నెట్ దూరంగా వెళ్ళిపోతుందా, వాయిస్ పోతుంది? ఇక్కడ సార్ మాది ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ ఉంది. నా స్టడీ పరంగా కూడా ఇంప్రూవ్ అయింది సార్ ఇంప్రూవ్ అప్పటి ఉంది. నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ 14, 15 ఏమీ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చేసేసి 2017 ఫిబ్రవరి అనమాట. కొన్ని నెలలు అటు ఇటుగా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ ఒకటి తగిలింది. ప్రోగ్రెసివ్ సన్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైన్ ఇచ్చాడు. మార్స్కి సెక్స్టైల్ ఇచ్చినా సాటర్న్కి తర్వాతే ట్రైన్ అవుతాడు. ఇది ప్రాబ్లం కదా. ఆ 17, 18లో శనిలో జరుగుతున్నాడు. శని అయిపోయి బుధుడు అలా స్టార్ట్ అవుతున్నాడు. బుధుడికి డిస్టర్బెన్స్ ఉంది. శని బుధులు పాపులుగా ఈ లగ్నానికి మరి ట్విస్ట్ అనమాట. కాబట్టి ఆ 17 దగ్గర ఒక 5-6 నెలలు అటు ఇటుగా కొంచెం కాంప్లికేషన్ ఉంది. అక్కడ వర్క్, ఆపర్చునిటీ, చదువు ఏది ఉంటే అది ప్రాబ్లమ్స్ అనమాట. ఏమన్నా కనిపించాయా లేదా? అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు సార్. ఇంటర్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది. ఇంటర్ అంటే 13 ఏళ్ళకి ఇంటర్ కాదు కదా, 2017 మనం చెప్పేది. 2017 ఓకే ఓకే. అప్పుడు నేను 10th సార్. 10th లో ఉన్నా. 13 స్టడీ ఏళ్ళకే పరంగా మీరు 10th కొంచెం చదివారా? లేదు సార్. నాది పాస్ అవుట్ 2019. 19 10th పాస్డ్ అవుటా? 19 10th అంటే పాస్ 10th అంటే 8th క్లాస్ అన్నట్టు మీరు 2017 అంటే. 8th క్లాస్ నేను అప్పుడు. అక్కడ మరి ఏమి ట్విస్ట్ ఉంది? అంత ఫాదర్, హెల్త్, వర్క్, ఆపర్చునిటీ అంత డబ్బులు బాగా వచ్చినాయి సార్. మేము ఫైనాన్షియల్ గా బాగా వచ్చాయా? చాలా అయితే పోతాయి, ఆగండి. అర్థమైందా? ఇట్లాంటి టైంలో కనుక వచ్చాయనుకో తర్వాత పోయేదానికి అవకాశం ఉంటుంది. చెప్తా మళ్ళీ. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైన్ ఇచ్చాడు. చూపించినట్టే చూపించి ఆశ కల్పించి తర్వాత స్పాయిల్ చేస్తాడు. కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. తర్వాత 2018, 19లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్, మీకు వర్క్, చదువు, ఫాదర్కి ఆపర్చునిటీ ఇవన్నీ చెప్తానమాట. కనిపించాయా? అవును కనిపించాయి సార్. ఓకే. తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళా 2020-21లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మళ్ళీ తేడాగా వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కువగా వచ్చాయన్న డబ్బులు మళ్ళా ఎక్కువగా వచ్చాయా? ఆ వచ్చినాయి ఏమన్నా ఇబ్బందులు పడ్డాయా 2021లో? ఎందుకంటే ఇబ్బందులు పడ్డాం సార్. మేము ఇబ్బందులు పడ్డారు. మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అనమాట. అర్థమైందా? ఇంతకుముందు ఎక్సెస్ ఇప్పుడు 10 రూపాయలు ఉన్నది 50 రూపాయలు అయిపోయింది అనుకో, ఈసారి 20కి పట్టుకొచ్చేస్తాడు మళ్ళీ. అర్థమైందా? అలా అనమాట. సో చేసింది అలా. ఏం మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అది? పడ్డమా లేదంటే ఆ బిజినెస్, వర్క్ వాటిలోనైనా? ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఫాదరు ఇట్లా ఫైనాన్సే సార్. అంటే వేరే వాళ్ళకి మనీ ఇచ్చి అదే టైంలో మనీ ఇచ్చి వడ్డీ వ్యాపారం. దానిలో ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం వచ్చింది. ఓకే. చూసారా ఇంతకుముందు ఎక్సెస్ వచ్చినాయి అన్న డబ్బులు ఎట్లా ఇబ్బంది అయిందో? నేను చెప్పినట్టుగా 50, ఇప్పుడు 10 ఉన్నది 50 అయితే 50 నుంచి మళ్ళీ 20కి లాక్ వచ్చిందా? అవును సార్, లాక్ వచ్చింది. ప్రాబ్లం అయింది. ఓకే. తర్వాత మళ్ళీ ఇక ఇదంతా అయిపోయినాక మనకి మన పని మనం చేసుకోవడమే. ఓకే. సో తర్వాత 2021-22లో మీ చదువు పరంగా మళ్ళీ మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇంత ముందు కన్నా బాగా చదువుకుంటారు అనమాట. కనిపించిందా? ఇంప్రూవ్ అయినా సార్. అప్పటికంటే చాలా ఇంప్రూవ్ అవుతారు. పాజిటివ్ అనమాట. 22, 23 ఇక మీ ఫాదర్ది సంగతికి మీ ఫాదర్ చాట్లో కానీ ఇక మీరైతే చదువు పరంగా ప్రోగ్రెస్ అవుతారని చెప్తా. పాజిటివ్ చెప్తా. ప్రాబ్లమ్స్ ఏం లేదు. 23, 24 మీరు జాలీగా మీరు చదువుకుంటున్నారు అని చెప్తా. ఇక అదే నడుస్తూ ఉంది. చేంజ్ అంటూ ఏమీ లేదు. ఓకే. తర్వాత ఈ అంటే బేసికలీ అష్టమాధిపతి తృతీయాధిపతి కదా. సో వక్రత్వ దోషం వచ్చింది వరకు మీకు చదువు బాగా వస్తుంది. కానీ పీస్ ఆఫ్ మైండ్, ఫ్యామిలీ ఇట్లాంటి విషయాల్లో ఎక్స్పెక్టెడ్గా ఉండదు అనమాట. ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇట్లాంటివి ఇస్తుంది. డబ్బులు ఆ గురించి ఇష్యూ నడుస్తుంది అనుకో, డబ్బులదే నడుస్తుంది, వేరే ప్రాబ్లం ఉండదు. లేదంటే హెల్త్ ప్రాబ్లం నడుస్తుంది అనమాట. అర్థమైందా? చదువు మాత్రం బాగుంటుంది. అట్లా మనం పాజిటివ్గా చెప్తాం. కనిపించాయి కదా? అవును సార్ కనిపించాయి.
తర్వాత నెక్స్ట్ 2025 సన్ బుక్ వచ్చింది కదా, సన్ కూడా బాగా చదివిస్తాడు. 2024-25 10th హౌస్ 3 degrees ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగున్నాడు. మార్స్ 25 degrees బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, గుడ్ కదా. సో కాబట్టి 25 బాగానే ఉంది, ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా బాగానే ఉన్నది. 25 ఆగస్టులో మీకు చంద్రభుక్తి వచ్చింది, ఓకేనా. సో రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ మెర్క్యూరీ లీడ్ చేస్తాడు, లాభభావంలో ఉన్నాడు. సరే, ఇప్పటిదాకా నేను చెప్పింది 10కి ఒక 2 మార్కులు వచ్చినాయా, ఒక 8 అన్న మార్కులు వచ్చాయా? పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా? 9 సార్. వచ్చింది, పాస్ పాస్ అయ్యాం, అయ్యారు సార్ పాస్ మీరైతే. అయ్యాం. వెరీ గుడ్, వెరీ పాస్. గుడ్. సో 25-26లో మరి ఆ, ఈ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ లేదంటే ఫ్రెండ్స్, లవ్, ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఎందుకంటే అక్కడ చంద్రుడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు కదా, శనిలో చంద్రుడు జరుగుతున్నాడు, ఈయన వ్యయాధిపతి, ఆయన పంచమాధిపతి, అష్టమానికి షష్టానికి అన్ని ట్విస్టులు కనెక్ట్ అయ్యాయి. కానీ బుధుడు ఒక్కడు బాగున్నాడు అనమాట, చంద్ర నక్షత్రంలో ఉన్నది కాబట్టి ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఆపర్చునిటీ. కానీ కష్టపడాలి, ట్రై చేయాలి. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఎప్పటి వరకు నా జాబ్ ని నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతా సార్? ప్రస్తుతానికి ఓకే ఉన్నది, మీరు ట్రై చేయడమే, అర్థమైందా? 26-27 మీరు ట్రై చేయడమే, ఇక్కడ ఆపేదానికి ఏమీ లేదు. మరి అక్కడ ఏంటంటే ఆ రెట్రోగ్రేట్ మూన్కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ట్రైన్ అవుతున్నాడు కాబట్టి స్లోగా ఉంది మ్యాటర్, ఓకేనా. త్వరగా అవ్వట్లేదు. కాకపోతే 28 తీసుకుంటే మీకు 24 ఏళ్ళు వయసు వస్తుంది. అక్కడ కొంచెం అంటే మిక్స్డ్ ఆస్పెక్టే జరుగుతుంది నిజానికైతే. సో సాఫీగా ఇట్లా మీరు ఫ్లై అయిపోతారని చెప్పేదానికి లేదు, ఫ్రాంక్ గా చెప్పాలంటే, అర్థమైందా? ఓకే సో మీరు ఓకే ఓకే చిన్న సార్. జాబ్ అయిన ఇప్పుడు మీరు ఒక ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలీదు, 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకో, 2 రూపాయలది వచ్చింది, నో ప్రాబ్లం, వెళ్ళిపోండి, ప్రస్తుతానికి చేయమని చెప్తా, అలా అనమాట. ఓకే, మీకు ఓకే సాటర్న్ ఓకే కూడా సార్. డైరెక్ట్ అయ్యాడు, చెప్తాను ఆస్పెక్ట్స్, మీకు అసలైన లిఫ్ట్ చెప్తాను. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు చెప్పలేను కదా, కాబట్టి అవునవును. బ్రేక్స్ ఉన్నాయి, అలా చెప్తా నేను. ఆ 28-29 కూడా మిక్స్డ్గా ఉంది. ఆ శని దశ జరుగుతుంది కాబట్టి రాకుండా ఉండదు, ఖచ్చితంగా వస్తుంది ఆపర్చునిటీ. ఎందుకంటే అక్కడ శుక్రుడు కూడా శని నక్షత్రంలో ఉన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి యూ హ్యావ్ ఆపర్చునిటీ, ఇప్పుడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, కాబట్టి ట్రై చేయడమే. వేరే కంట్రీస్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా? అదంతా ఫస్ట్ జాబ్ వస్తే, టైం అంతా ఓకే అయితే అప్పుడు మిమ్మల్ని అక్కడ అన్ని దగ్గరికి పంపిస్తాం, ఆగండి, కంగారు పడకండి. ఇక ఓకే 2031లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ మీద నుంచి వెళ్ళి ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, కరెక్ట్గా 27 ఏళ్ళు 2030-31. అక్కడ పెళ్ళ పిల్లల ఏది ఉంటే అది అన్ని ప్రాబ్లమే చెప్తాం, నెగిటివ్ అనమాట, అది బాగాలేదు. ఓకే, సో ఇదంతా ఇష్యూ. ఇదంతా పోయినాక 2033కి చార్ట్ ఫ్రీ అయింది. సో సస్టైన్ అవుతుందా అనేది మళ్ళీ చూడాల్సింది ఉంది, ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తున్నాడు, అదే టైంకి 10th హౌస్ ఎక్స్టైల్ వీనస్ జరుగుతుంది. 2033 అనేది మీకు ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది లైఫ్ అనమాట, అర్థమైందా? కెరియర్ పరంగా, లైఫ్ పరంగా. తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. సో ఉన్నదాంతో సంతృప్తిగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోద్ది అనమాట, అది మ్యాటర్. సో అక్కడ ఓకే 32-33లోనే మీకు మేజర్ లైఫ్ టర్నింగ్ అనమాట. 32-33 వరకు చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్తా, అంతే. ఓకే, అక్కడి నుంచి ఇక వెళ్దాం. ఇక 33-34 తర్వాత మళ్ళా చిన్న చిన్న బ్రేక్స్ ఉన్నాయి. 36లో మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, అదొక బ్రేక్. మళ్ళీ అదే 10th హౌస్ మెర్క్యూరీని కంజైన్ చేస్తుంది, కాబట్టి దీన్ని డబుల్ ఆస్పెక్ట్ అంటారు. ఇట్లా వచ్చినప్పుడు ఏం కాదనమాట. ఓకే, మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. స్పీడ్గా లేదండి మీ చార్టు, ఓకేనా. సో బ్రేక్స్ ఉన్నాయి, బట్ చేయగలుగుతారు. మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీకి అష్టమానికి రెట్రో అయింది, కాంప్లికేటెడ్గానే పోతా ఉంది. అంటే మీకు ఏంటంటే ఆపర్చునిటీ, డబ్బులు ఉంటాయి కానీ, బట్ ప్యారలల్గా ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీకు మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మధ్యలో కొడుతున్నాయి. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ విత్ 10th హౌస్ స్క్వేరు, సాటర్న్తో స్క్వేరు. సరే, నేను వెనక్కి వస్తాను, ఒక చిన్న ప్లాన్ అయితే చెప్తా, మరి అంతా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, సరేనా? ఓకే సార్. ఫండమెంటల్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు ముందుకు వెళ్ళిందంటే మళ్ళీ బ్రేక్ పడుతుంది, మళ్ళీ ముందుకెళ్తుంది, మళ్ళీ బ్రేక్ పడుతుంది, అంతేగాని 20 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోద్ది అని చెప్పి ఊహించుకోమాకండి. అది ఒక ఫండమెంటల్ పాయింట్, అర్థమైంది కదా? ఓకే సార్. సో దీని అర్థమైంది సార్. ప్యాటర్న్ అలా ఉంది, అది మిస్టేక్ ఆఫ్ డెసిషన్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల కావచ్చు, రిలేషన్షిప్ వల్ల కావచ్చు. రిలేషన్షిప్ వీటిలో ఇష్యూస్ వచ్చాయనుకో, కెరియర్ అంతా సాగుతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ పడుతుంది కాబట్టి. కుజరాహులు ఏంటంటే ద్వితీయంలో ఉంటే
యు బికమ్ లైక్ ఏ ఏటీఎం మిషన్. అంటే ఏంటి, మనం సంపాదిస్తూ ఉంటాం, ఖర్చు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉంటాం, అలాంటిది అనమాట. అర్థమైందా? ఓకే. ఓకే సార్. సో కాబట్టి యూ విల్ బి అక్కడ పెద్ద లేదు చిన్న లేదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ప్రాబ్లం టైం జరిగినా డబ్బులు వస్తూ ఉంటాయి దీనివల్ల. అర్థమైంది? ఎందుకంటే నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, నాకు 100 ఇచ్చేది ఉందంటే రావాల్సిందేగా, అలా పనిచేస్తుంది. కాబట్టి ఏంటంటే స్కిల్ పరంగా వీటి పరంగా ఈ ఎగ్జాల్టేషన్, శుక్రుడు ఉండడం, అక్కడ గురు శుక్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం, ఇవన్నీ బాగానే లేపుతాయి అనమాట. ఓకే, ఇంప్రూవ్మెంట్ చేస్తాయి. కానీ పర్సనల్ లైఫ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యారేజ్, చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కొంచెం వీక్గా ఉంది. టైంలో కూడా అక్కడ కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వర్క్లో కూడా, కానీ దాటగలుగుతారు. ఎందుకంటే శని దశ, శుక్రదశ, ఇవన్నీ శని ఈజ్ కనెక్టెడ్ టు రాహు ద్వితీయానికి కనెక్ట్ అయ్యాయి, గురువు ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు శుక్ర లగ్నానికి కనెక్ట్ అయ్యాయి. ఇవన్నీ బాగానే పనిచేస్తున్నాయి, కానీ ప్రోగ్రెషన్స్ తేడా కొడుతున్నాయి. తేడా కొట్టినప్పుడల్లా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎమోషనల్ ఫ్రంట్, మిస్టేక్ ఆఫ్ డెసిషన్, మ్యారేజ్ చాలా అంటే జాగ్రత్త చేసుకోమ్మా అని చెప్తారు, జాగ్రత్త చేసి జరిగేది జరుగుతుంది. మరి అట్లా జాగ్రత్త చేసుకునేది ఏముంది? సో కాబట్టి నచ్చిన వాళ్ళని జాగ్రత్త చూసుకొని చేసుకోవడమే. ఏది ఉన్నా కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ కావద్దు, మన మీద ఎవరైనా డిపెండ్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి జాబ్ వదలొద్దు ఫండమెంటల్లీ, ఎందుకంటే వదిలితే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి జాబ్ ఈజ్ ప్రైమరీ. అది ఎందుకంటే అబ్స్ట్రగల్ ఉన్నప్పుడు అంతే కదా, మనం నిలబెట్టేది ఉద్యోగమే కదా అమ్మాయిని. అవును సార్, జాబే మెయిన్ అది అమ్మాయికి. అది సో ఇంకా చెప్పేసా, గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేయాలా సార్? చేసుకోండి. బట్ ఎప్పుడు అనేది క్వశ్చన్ కదా, మరి టైం అంత అగ్రెసివ్ వెళ్ళాలి కదా, ఏమి ఆస్పెక్ట్స్ ఫామ్ అయితే లేవు కదా. అంటే నాకు అర్థం కాలేదంటే ఇప్పుడు నేను ట్రై చేయాలా? అదే ఎప్పుడు అనేది క్వశ్చన్ అంటున్నా, ఎప్పుడు ట్రై చేస్తారు అని అంటున్నా. లేదు సార్, ఇప్పుడు నా టోటల్ జాబ్ మీదనే నేను. అదే గవర్నమెంట్ జాబ్, ఏం జాబ్ ఎప్పుడు ట్రై చేస్తారు? బ్యాంక్ సార్, బ్యాంకింగ్ రిలేటెడ్ గా ట్రై చేస్తారు. ఓకే, స్ట్రాంగ్ గా అంటే సన్ స్టార్లో ఎవరు లేరు. సన్ స్టార్ లాడు మార్స్ సెకండ్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఓకే, మార్స్ స్టార్ లాడు కేతు వేర్ ఇట్ ఈస్ అష్టమ, మూను. ఇక ఇప్పుడు యావరేజ్గా ఉంది. ఇప్పుడు 10కి 4 మార్కులు ఇస్తా గవర్నమెంట్ జాబ్ ట్రయల్స్కి. అర్థమైందా? ఓ 1 ఇయర్ ట్రై చేయండి, 2027 మార్చ్ వరకు. తర్వాత మార్స్ వచ్చాడు అనుకో, మార్స్ అష్టమానికి కనెక్ట్ అవుతున్నాడు కదా. తర్వాత రాహు వచ్చాడు అనుకో, రాహు శుక్రుడు కనెక్ట్ అన్నాడు. ఎక్కడ గవర్నమెంట్ జాబ్ మ్యాటర్ ఇక్కడ లేదనమాట. ఇక్కడ మూన్ దగ్గరే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ మూన్ స్టార్లో ఉన్న మెర్క్యూరీ సన్తో కంజైండ్ అయి ఉన్నాడు, సన్ మార్స్ స్టార్లో సెకండ్ కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకనే మూన్ భుక్తి మాత్రమే అవకాశం. ఏదైనా ఫోకస్డ్గా ట్రై చేయాలంటే 1 ఇయర్ మాత్రమే. అర్థమైందా? మీకు ఇప్పుడు దాకా మీరు అలా వెళ్తా ఉంటే 2032లో మీకు ఇంపార్టెంట్ లిఫ్ట్ వస్తుంది. 2032 వరకు లిఫ్ట్ అంటే పెద్ద లిఫ్ట్లు అంటే ఏం లేవు. తర్వాత కూడా అబ్స్ట్రకల్స్ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్. మీరు ఎదుర్కోగలుగుతారు ముందుగా, అది సంగతి. ఎందుకంటే మధ్యలో ఛాన్స్ వస్తుంది కదా, లిఫ్ట్ ఛాన్స్ వస్తుంది అనమాట చార్ట్లో, అందుకని చెప్పా. ఈ సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఈ క్లౌడ్, డెవాప్స్, డిప్లాయ్మెంట్ ఇట్లాంటి రిలేటెడ్గా పైథాన్ ఇవన్నీ బాగానే పనిచేస్తాయి. ట్రై చేయండి. ఓకే సార్. ఓకే, ఎలా అనిపించింది ఓవరాల్గా? సింపుల్గా చెప్పేసానా సార్? మా మమ్మీ అడుగుతున్నారు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది సార్? ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పా కదా, అది వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం, ఇప్పుడు కాదు కదా. అంటే ఏ ఇయర్ లో మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్? ట్రై చేయడమే, ఎందుకంటే సప్తమాధిపతి రెట్రో అయ్యాడు. మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు అసలు? 28, 29. మంచి చాయిస్, చేసుకోండి అప్పుడే. ఓకే సార్. ఎందుకంటే అక్కడ రాహుభుక్తి ఉంటుంది. రాహు స్టార్లో ఎవరున్నారు? ఒక్క సాటర్నే ఉన్నాడు అనమాట. సాటర్న్ ఎవడు? 11th లార్డ్, 3rd లార్డ్ని చూస్తున్నాడు. రాహు స్టార్ లార్డ్ శుక్రుడు కలత్ర కారకుడు అనమాట. కాబట్టి శనిలో రాహు అవకాశం ఉంది, అప్పుడే చేసుకోండి. ఓకే సార్. ఇప్పుడు నేను అడిగిన ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని, వేరే కంట్రీస్కి నేను వెళ్ళే ఛాన్స్ ఉందా అని. వేరే కంట్రీస్కా? సో వేరే కంట్రీస్ కంటే అప్పుడు 28లో చూద్దాం. ఎందుకంటే అక్కడ నేను మీకు ఏం చెప్తానంటే అవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి. శని రాహు కనెక్ట్ అయ్యాడు, అవన్నీ ఫారెన్ కంట్రీస్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మీకు అక్కడ మీ కంపెనీ పంపిస్తే వెళ్ళండి. మీకుగా మీరు వెళ్ళి నేను అక్కడ మాస్టర్స్ చేస్తాను, అక్కడ నేను జాబ్ చేస్తాను, ఎట్టయినా సాధించుకొస్తాను మమ్మీ డాడీ అంటే కాదు. ఓకే సార్. ఓకేనా? మీ కంపెనీ పంపించారనుకో, మీకు రిస్క్ 0. అర్థమైందా?
అది. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడుగుతారా? నాకు మీరు చెప్పిన దాంట్లో టోటల్గా అర్థమైంది అంటే బ్రేకింగ్స్ ఉంటాయి నా లైఫ్లో. ఎస్ నా అంతటా నేను కంటే కంపెనీ పంపిస్తే బెటర్ నన్ను. ఎస్ కన్ఫర్మ్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్